మార్నింగ్. సరే పొద్దున్నే కళ్ళు తెరవగానే దేవుడు ఉండడో దెయ్యం ఉండదో నువ్వు ఉంటావు ఏంటి? పొద్దున్న వచ్చో చెప్పు. మీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్. పొద్దున్నే గుడ్ న్యూసే చెప్పు బాబు. మనదో 25 ఎకరాలు అమ్మేసి ఆ నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేశాను సార్. అమ్మయ్యా సంతోషం. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? కోర్టు నుంచి సమన్లు సార్. బా అయ్యో అయ్యా ఎవరిల్లిది? ఇది మీదే సార్. ఎవరిళ్ళందరూ? అయ్యా అడుక్కునేవాళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదే సార్, మన నియోజకవర్గంలో అడుక్కునే వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించేస్తామని తమరు వాగ్దానం చేశారటగా. చేశాను. మరి అప్పుడు జడ్జి గారు ఊరుకుంటారా? వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే వరకు తమ ఇంట్లోనే మకాన్ చేయమని తీర్పిచ్చారు సార్. ఆర్ యూ హ్యాపీ సార్? సెక్రటరీ అయ్యా నాకు దెబ్బ తగిలింది కుడి పక్కన ఎడం పక్కన? ఎడం పక్కే సార్. మరి నువ్వు కుడి పక్కన ఉన్నావి? మీకు ఇంకొక పక్కే కనిపిస్తుంది సార్. ఆర్ యూ హ్యాపీ? My dear friends, what a voice, what a voice. silence. మీ అందరికీ నా హృదయపూర్వక కృష్ణాష్టమి శుభాకాంక్షలు. What a simplicity, what a simplicity. ఇవాళ మనందరం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో మీకు తెలియంది కాదు. ఇవాళ కృష్ణాష్టమి. Fantastic. What a memory, what a memory power. What a memory power. నేను పిలవగానే మీరందరూ పిల్ల జల్లాతో వచ్చినందుకు నాకెంతో సంతోషం. What a గొప్ప మనసు. థ్యాంక్స్. మీరంతా గమనించే ఉంటారు, సాంప్రదాయ సిద్ధంగా ఉండాలనే ఐడియాతో డ్రెస్ కూడా వెరైటీగా వేశా. What a beautiful idea. థ్యాంక్స్ సార్, నాదో చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటో సెలవిచ్చి మా కళ్ళు తెరిపించండి సార్. ప్యూర్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే హియర్ హియర్. సారీ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. అసలు కృష్ణాష్టమి అంటే నోర్మై అన్నానా? సారీ. నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే కృష్ణుని బర్త్డే. వాట్ ఎన్ అబ్జర్వేషన్, వాట్ ఎ బ్రెయిన్. వచ్చేస్తాను. ఏమయ్యా ఆ నిశ్చితి పక్కన పెట్టి త్వరగా ఇదో. ఏమయ్యా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి ఉండే పక్కన పెట్టు. ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా కామని అరుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వస్తే మాకేంటయ్యా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ వాళ్ళు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారు. అయ్యి బాబు ఈ బండి ఇక్కడ పెట్టండి. తీయా. ఈ అమ్మాయి రే ఇంటికి మెయిన్. ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది. చిన్న వయసులో వెళ్ళుంటుంది, చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు వస్తుంది. ఒక్కొక్క క్లాసు 4-5 సంవత్సరాలు చదువు ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్. హాయ్ పిన్ని. రామా పద్మిని. రామా. ఓకే ఫ్రెండ్స్, మీకోసం 4 రోజులు ఇక్కడే ఉంటా. ఫిగరు చూడగానే ప్లేట్ మార్చేసావా నాయన? పెద్దవాళ్ళతో వ్యవహారం. వాస్తా చావల ఇక్కడ పని చేయదు, స్తంభానికి కట్టేస్తారు. మీకోసం ఉంటున్నారా?
మీరు ఆ ఫీలింగ్ తో రండి. పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు. నమస్తే. న్యూ అపాయింట్మెంట్? అవునన్నా. ఎందుకురా లేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది. అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీ కోసం ప్రాణాలనే ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నం. ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో. వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు. వీడి మీద ఒక్క కన్నేసి ఉంచండి. ఏమైందిరా? మన బుల్లిగారిని ఎవడో వచ్చి గుద్దేసిందనా? వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా? కారెక్కడా? ఏమైందన్నా? అరే నర్సింగ్, మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాన్రా, మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాన్రా, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాన్రా? అరే నా లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాన్రా. ఓ లవ్లీ ఈవినింగ్. నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది. తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు. అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లికి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికాను రా. కానీ నా లల్లి నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. గదేనా ప్రపంచాన్ని పైన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజిడీ లవ్ స్టోరీ. నా లల్లి కారుకి చొట్ట కొట్టినోణ్ణి ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తీరాలి. ఇప్పుడు నా పెళ్ళం కట్టే ధైర్యం వచ్చింది. వసే వత్తరానే. రేయ్, అది తాగితే ధైర్యం వస్తుందా? కొత్త ధైర్యం ఏంట్రా? పవర్ వస్తుంది, పొగరు వస్తుంది, కళ్ళు నెత్తుకొస్తాయి. అవతలోడు ఎలా అంటాడని పడేసి ఇట్టే మడిసేయచ్చు. ఇంత అల్లి వసే వత్తరానే. నాకు కొంచెం పోయి. నా ధనుని కొడతావురా నువ్వు? నా ధనుని చెప్తా. ఎరా చెప్పే, స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే, నిన్ను వదలండ్రా. నిన్ను ముందులే మంచి కాలం ముందు ముందునా ఏట్లా రాదు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్. అబ్బో రే గుంటగా A+B² తెలుసురా నీకు? తెలుసు మీ. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెలదని కాదు, మీకు తెలుసో తెలదోనని. నీకు తెలుసలేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ని అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలని మీ. నిన్ను రాజు రాజుగా మెత్త మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ నీకు చెప్పదు. అయితే గుర్తుంది బురదలో ఏంట్రా? పోనీ ఒంగో.
అయ్యి బాబాయ్ బురదలో వంగొట్టు పెట్టరా మరి గేదెలు వంగొట్టలేదు నాను గేదెని కాను మరెవరివి నాను మాస్టర్ ఓ మర్చిపోయాను నువ్వు మాస్టారు కదా A+B² ఎంత బురదలో లెక్కలేట్రా No dialogue, only action. నాకు ఇలాగే కొట్టవచ్చు ఇంకోలా కొట్టవు రాదు చిన్నప్పుడు నేర్చుకోలేదు నీకు పాట కావాలా డాన్స్ కావాలా షికారు కావాలా నా మరదలతో లోరాయికి ఊరంటే తిరుగుతారా నేను చెప్పేస్తాను ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉందే వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే యాక్షన్ నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి నాగమణిని ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా మర్యాదగా నేల ఒప్పుకో ఆరనీయుమా ఈ ఒడియం